నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహం నందు ఆంధ్రప్రదేశ్ వడ్డెర అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లె ఈశ్వర్ నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేశారు. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు బద్దల కృష్ణయ్య, వల్లెపు మునుస్వామి, తమ్మిశెట్టి రుమాదేవి, జెర్రిపెట్టి మహాలక్ష్మి, జిల్లా టీడీపీ నేతలు ఉప్పు భాస్కర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బండి ప్రసాద్, గుంజి సుధాకర్, చెల్ల మాల్యాద్రి, వల్లెపు వెంకటప్రసాద్, వేముల గోపి, డిఆర్ ఇందిరా, భవానీ, వల్లెపు రజని, వేముల భవానీ, బెల్లంకొండ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అమర హే వడ్డే ఓబన్న, అమర హే వడ్డే ఓబన్న, అమర హే వడ్డే ఓబన్న, అమర హే వడ్డే ఓబన్న. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం అనగా మా వడ్డర్లకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాల అందరి అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయటం గల ముఖ్య ఉద్దేశం, మా పాలక వర్గం అంతటికి కూడా ముఖ్యమంత్రి గారు అప్పగించినటువంటి బాధ్యత, మా వడ్డెర్ల సామాజిక వర్గానికి మేము మా చేతనైన విధంగా కృషి చేయాలనే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నియమించారు. అందులో భాగంగానే గౌరవ యొక్క పెద్దల యొక్క సహకారంతో మరి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు, బీసీల కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా అక్క బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారు కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రాష్ట్రమంతా కూడా పర్యటించడం జరుగుతుంది. వడ్డెర్ల సంక్షేమం కోసం, మీకోసం మీ ఈశ్వర్ వడ్డెర అనే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాము. రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మా వడ్డెర కుల బంధువులు, ముఖ్య నాయకులు, అలాగే మా కుల సభ్యుల యొక్క సలహాలు, సూచనలు, మా వడ్డెర కమ్యూనిటీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అవసరమైనటువంటి విధి విధానాల గురించి అన్ని జిల్లాల్లో చర్చించడం, సమావేశాలు నిర్వహించడం జరిగింది. రాయలసీమ వడ్డెర కుల బంధువులు అందరూ కూడా వారి వారి సమస్యలు కార్పొరేషన్ పాలకవర్గమైన మా అందరికి కూడా తెలియపరిచారు. అందులో భాగంగానే ఉద్యమాల గడ్డ, ఎంతో మహానుభావులు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం, ఆంధ్రప్రదేశ్ నిర్మించడం కోసం పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, ఎంతోమంది త్యాగశీలులు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఈ నెల్లూరు జిల్లాకు రావటం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా డైరెక్టర్లు, మా కుల బంధువులు అందరూ కూడా మమ్మల్ని చాలా ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం 3 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టౌన్ హాల్లో వడ్డెర్ల సమస్యల మీద ఒక చర్చా కార్యక్రమం జరుగుతుంది. పాలక వర్గం అంతా మేము ఉంటాము, మా కుల బంధువులు అందరూ కూడా వస్తారు. ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, మీ ద్వారా మా కుల బంధువులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు మైనింగ్లో 15% రిజర్వేషన్ కల్పిస్తుంది. దానికి అంతటికి కూడా కావలసినటువంటి కార్యాచరణ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మైనింగ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన ఒక కార్యాచరణ కార్యక్రమం జరుగుతుంది. త్వరలోనే వడ్డెర కుల బంధువులందరికీ కూడా 15% రిజర్వేషన్ అమలయ్యే విధంగా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆదరణ పనిముట్లు కావచ్చు, ఇంకా డిఎస్సిలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా యువనేత నారా లోకేష్ గారు చాలా భర్తీ చేశారు. ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారో డిఎస్సిని అమలు చేస్తూ ఉన్నారు. డిఎస్సి అమలు చేశారు, మెగా డిఎస్సి అమలు చేస్తున్నారు. మళ్ళీ రేపు జాబ్ క్యాలెండర్ ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగ అవకాశాల్లో కూడా అనేక మంది బడుగు బలహీన వర్గాలకి ఒక సంక్షేమం అందే విధంగా, వారు కూడా ఉన్నతమైన అధికారులుగా రాణించే విధంగా కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ విధంగా సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ కూడా మరొక్కసారి మీడియా వేదికగా నేను మా కుల బంధువులకు తెలియపరుస్తున్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పారో 4,000 రూపాయలు అవాతాతలకు ఇచ్చారు. అంగవైకల్యం కలిగిన వారికి 6,000 ఇచ్చారు. అలాగే కిడ్నీ పేషెంట్లకు 10,000 ఇచ్చారు. బెడ్ రెస్ట్లో ఉన్న వారికి 15,000 రూపాయలు ఇచ్చి
ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. దాంట్లో మా బడుగు బలహీన వర్గాలు బీసీ కులాలు కావచ్చు, మా వడ్డెర కుల బంధువులు కావచ్చు, చాలామంది మేము కొన్ని ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి ఫంక్షన్ కార్యక్రమం పంచుతుంటే మా వడ్డెర కాలనీలో అక్కడ ఉన్నటువంటి మా పెద్దలు వాళ్ళు కన్నీరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని దీవిస్తున్నారు. ఇది కన్నీరు కాదయ్యా, ఆనంద బాష్పాలు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నటువంటి మేము కన్నీ పెంచినటువంటి బిడ్డలు మా సాదర ఖర్చులకు ఇస్తారో లేదో తెలియదు, కానీ ప్రతి నెల 1వ తారీఖు రాగానే 4,000 రూపాయల ఫెన్షన్ మా ఇంటికి వచ్చి ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు వచ్చి మాకు ఫెన్షన్ ఇస్తున్నారు. మాకు కావలసినటువంటి మెడిసిన్ ఖర్చులకు కావచ్చు, సాదర ఖర్చులకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 4,000 ఫెన్షన్తో మేము హ్యాపీగా ఉంటున్నామని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ బాబు గారిని దీవిస్తున్నారు. జనాభా ప్రాతిపదిక మీద మా సామాజిక వర్గానికి రేపు వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ, పంచాయతీలు కానీ, ఎంపీ ఏ విషయాల్లో కూడా ఎన్నికల్లో మాకు మా జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్ ఇచ్చి మాకు ఈ రిజర్వేషన్లో ఆ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేదానికి అవకాశం కల్పించాలని కూడా మేము కోరుతున్నాం. ఈరోజు ఉదయం 3 గంటలకి టౌన్ హాల్లో మా వడ్డెర కులస్తుల చర్చా వేదిక ఉంది. ఆ చర్చా వేదికలో అనేక సమస్యలపైన చర్చించి మా చైర్మన్ గారు అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక జిల్లాల్లో ఇదే సమావేశాలు పెట్టి చర్చా వేదికల ద్వారా ఆయన సేకరించే నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మా అనేక సమస్యల మీద కూడా ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ప్లాన్తో ఆయన కూడా రోజు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కూడా ఆయన కలిసి మా యొక్క సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వాళ్ళను కూడా మేము అవగాహన కల్పిస్తాం. ఏమొస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏమి ఇస్తున్నాయి అనేది కూడా మా సామాజిక వర్గ దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళకు కూడా అవగాహన కల్పించి మా జిల్లాలో 650 సొసైటీలు ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీలు ఇవన్నీ కూడా మేము తొందరలో రెన్యూవల్ చేయించి మా చైర్మన్ గారి ద్వారా